సార్ వైసీపీ ప్రభుత్వం రాకుండా రైల్వే జోన్ తెస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అవును సార్. ఇప్పటికి నిన్న కేంద్ర మంత్రి చెప్పింది ఏదైతే ల్యాండ్ మాకు ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఆయన చెప్తారు. కలెక్టర్ చూస్తే మేము ల్యాండ్ అలర్ట్ చేసాము అని చెప్పేసి కలెక్టర్ చెప్తారు. అప్పుడు నేను పట్టుబట్టి తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ల్యాండ్ ఇవ్వకపోవడం, ఇచ్చారని చెప్పడం, లేదంటే ఇది నా కన్ఫ్యూజన్ ఏంటి సార్? ఏం చెప్తారు? ఇచ్చారంటారు, ఏమంటారు సార్? ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నిజాలే చెప్తుందండి, అబద్ధాలు పెట్టడానికి అవ్వదు. కేంద్ర ప్రభుత్వం అనేది బీజేపీ పార్టీ తాలూకాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఏం జరుగుతుందనేది జనాలకి తెలుసు. అది నిజమని చెప్పి అందరినీ మబ్బు పెట్టి చేస్తుంది కాబట్టి జనాలకి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయింది పూర్తిగా. ఎందుకంటే ప్రజలు అనేది రోడ్డు మీద తిరిగి కష్టపడి ప్రతి ఒక్కరు రూపాయి ఆశించుకొని కష్టపడిన రూపాయిని కూడాను ఈ ట్యాక్సీని ఆ ట్యాక్సీ అని పెట్టి అసలు మబ్బు పెట్టి జనాల్ని ఎంత ఘోరంగా పెడుతుందంటే అంత ఘోరంగా పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భూమిని రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకపోవడము, అదే ఇచ్చుంటే వాళ్ళకి రైల్వే జోన్కి రెడీ అయిపోయినండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మోడీ గారు కరెక్ట్గా చెప్తున్నారు. దేవుడు లాంటి ఆయన గురించి ఎవరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అయోధ్యలో రామ మందిరం కట్టారంటే నిజంగా ఎంత నీతి నిజాయితీగా కట్టినవండి. దానికి ఇన్విటేషన్ ఆయనకు కూడా లేదండి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కదా. అలాగే మనకి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలు అన్నీ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం సార్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయిందా అంటే ఏం చెప్తారు సార్? ఏమైనా అభివృద్ధి చెందిందా? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయిందండి అసలు మన రాష్ట్రంలో కాదండి, బయట ఉన్న రాష్ట్రాలు ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏముందండి బాబు మీ ఏరియా వచ్చాము, రోడ్లు బాగోలేదు, గొంతులు ఉన్నాయి ఏదని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? తిరిగి వెళ్ళిపోవడం అండి. 7 రాజధానులు 3 రాజధానులు అంటున్నారు కానీ ఎక్కడ రాజధాని అని లేదండి. ఎలక్షన్ కూడా వచ్చిందండి, ఉన్న రాజధాని సెడగొట్టేశారండి. ఏముంది అసలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ జనాలకి ఎక్కడ ఉద్యోగం లేదండి. ఒక రాజధాని పెట్టి దాంట్లో ఒక 10,000 మంది జనం ఏమనండి, రాష్ట్ర ప్రభుత్వం ఇంకెంత ఉద్యోగ ఇది వచ్చింది, అది కూడా వేయలేదండి. తర్వాత రోడ్లు కానీ మనం ఇస్తున్న మోడీ గారు ప్రతి నెల ఇస్తున్న రైస్ ప్రతి కూడాను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనండి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని వ్యాన్లు పెట్టారండి. రోడ్డు మీద వేస్తా ఉన్నారు, రోడ్డు మీద పెట్టారు. అదే ఇంటింటి అన్నారు, ఇంటింటి లేదండి. యాక్చువల్గా రేషన్ డిపో అనేది రేషన్ డిపోలు అంటే ఏ టైంకైనా నెల రోజుల్లో వచ్చి మనం తీసుకుంటాం, ఉద్యోగంకి వచ్చో లేకపోతే పనికి వెళ్ళో ఏదో అలాగా ఇక్కడ అట్లా ఉంటుందండి. ఆ సచివాలయంలో చెప్తున్నారు బాబు ఈరోజు వచ్చింది ఇక్కడ అట్లా అంటున్నారు, అక్కడ లేకపోతే మరి లేనట్లు అనాల రేషన్ తీసుకోవడం కూడా అవ్వట్లేదండి. అది చెప్పాల్సింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఘోరంగా ఉంది. ఈసారి మరి భగవంతుడి దేవాలయం ఏం చేస్తుందో చూడాలండి. అంటే యువత సంవత్సరానికి 1,00,000 మంది 1,50,000 మంది పట్టాలు పట్టుకుని బయటకు వస్తారు. ఒక్క కంపెనీ కూడా లేదు. ఇక్కడ చదువుకోవడం, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. ఏం చెప్తారు సార్? ఎందుకు ఒక్క కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు జగన్మోహన్ రెడ్డి? యువతకి ఉద్యోగం అనేది మన రాష్ట్రంలోనే కల్పించాలండి. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ తెచ్చినా ముఖ్యమంత్రి గారు పిల్లగానే వస్తాయి, మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ప్రతి డిగ్రీ చదివిన వాళ్ళు కానీ ఒక ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు కానీ అందరూ రిలీవ్ అవుతున్నారు సర్టిఫికేట్లు పట్టుకొని. ఎవరికి ఉద్యోగాలు లేక ఈరోజు ఆటోలు తీసుకుంటున్నారు, ఏదో పానీపూరి బండి పెట్టుకుంటున్నారు, ఇడ్లీ వ్యాపారం పెట్టుకుంటున్నారు. వీటికి ఉద్యోగాలు లేక బానిస అయిపోయి మామూలు గుట్కాలకి, వీటికి, కైనాలకి, మందుపానికి అన్నిటికీ బానిస అయిపోతున్నారండి. గంజాయి, డ్రగ్స్. అంటే విశాఖపట్నంలోనే ఐటీ ఇండస్ట్రీ పెడతామని చెప్పేసి ఐటీ సమ్మిట్ ఒకటి పెట్టారు. ఇప్పుడు పెట్టి కూడా సంవత్సరం దాటిపోతుంది, ఒక కంపెనీ కూడా వచ్చిన పరిస్థితులు లేదు. ఎందుకు ఎంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమ్మిట్లు పెట్టడం ఉపయోగం? ఉన్న స్టీల్ ప్లాంట్నే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు కదా, ఏం చెప్తారు సార్? స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళు ఎత్తక్కర్లేదండి. స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూనే ఉందండి, అది స్టేట్ గవర్నమెంట్ స్థలం అని. మేము ఆయన ముందుకు వస్తే అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏమాత్రం అండి ఇచ్చిదా? ఇస్తుంది కానీ వీళ్ళు అడగట్లేదు. నెక్స్ట్ మీరు అన్నారు చూడండి, సమ్మిట్ పెట్టి ప్రోగ్రాం పెట్టి అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని ఈరోజు గ్రీన్ సిటీ, స్మార్ట్ సిటీ అని చెప్పి అసలు ఏమి తయారవట్లేదండి. గ్రీన్ బెల్ట్లో ఆ పార్కులు కట్టారండి, దేనికి పనిచేస్తాయండి పార్కులు? వాకింగ్ ఎక్కడైనా చేసుకుంటామండి. చిన్నపిల్లలకి తల్లిదండ్రులందరూ పార్కులకు వచ్చి ఏ తోపుడు బళ్ళు, రాపుడు బళ్ళు అన్నట్లు చక్రాలు, ఉయ్యాలు ఊగినవి అలాంటివి పెట్టాలండి. ఆ పెద్దలకు పెద్ద సైజు ఎక్సర్సైజ్ పెట్టారు, అవి ఖాళీగా ఉన్నాయి. కావాలంటే రేపో ఈరోజు మార్నింగ్ వెళ్ళి మీరు వీడియో తీయండి, మీకే తెలుస్తుంది అసలు పార్కులకి, చెట్లకి, వీటికి ఎంత డబ్బు వేస్ట్ అయింది ఆ రోజు. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని సద్వినియోగం చేయలేదంటారు. దుర్వినియోగం అవుతున్నాయండి. ఆ రోజు వరకే ఆ ప్రోగ్రామ్ చేశారు, మళ్ళీ తర్వాత సగం కట్టి చదివించారండి. అదంతా డబ్బు వేస్టే కదా. కట్టిందేదో అప్పసప్ప చేసి పెద్దది కట్టుకోమనండి, నీట్గా తయారు చేసి ఇచ్చామనండి. ఒకటైన తర్వాత ఒకటి తయారు చేయమనండి నిధులు చాలకపోతే.
పూర్తిగా సగం సగం చేసి వదిలేస్తే అక్కడ డబ్బులు వేస్ట్ అవుతున్నట్లే కదండి. ఆ నిధులు చేయడానికి ఆ కుర్చీ బెంచీలు సగం చేస్తున్నారు, వదిలేస్తున్నారు, మళ్ళీ అక్కడ సగం చేస్తున్నారు, అక్కడ వదిలేస్తున్నారు. అదేదో రెండు కలిపి ఒక పార్క్ చేసి వదిలిస్తే ఇంకో పార్క్ డబ్బు లేకపోయినా పర్వాలేదు, వచ్చినప్పుడు చేసుకుంటారు.